హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా సదాశివుని నేను కోరుకుంటున్నానండి. ముందుగా మన ఛానెల్‌ని అయితే చూసినోళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ ఇచ్చి ప్రోత్సహించండి బ్రో. ఈ వీడియో చూసినోళ్ళందరికీను ఆ సదాశివుడు ఎల్లవేళలా రక్షించమని నిన్ను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు మన చిన్న జామ తోటకైతే వచ్చామండి. చూడండి. చిన్న జామ తోటైతే మీకు ఆల్రెడీ చిన్న మొక్కలు కాబట్టి నీట్‌గా అయితే కనిపిస్తున్నాయి. సో, ఇవేటంటే ఈ మొక్కలకి కొంచెం ప్రూనింగ్ అయితే చేయలేదండి. ప్రూనింగ్ అంటే అదే కొమ్మ కటింగు. మనం చేయలేదు. ఆ కొమ్మ కటింగ్ అయితే ఇది నాలుగో కొమ్మ కటింగు. ఈ కొమ్మ కటింగ్ అయితే మనం ఇప్పుడైతే చెయ్యాలి. అలాగే గడ్డి గూడా చాలా ఎక్కువుంది కదండీ! మన పవర్ టిల్లర్‌తోనైతే దున్నడానికి కొంచెం వర్షాలైతే పడుతున్నాయి. అందుకని బురదగుంది చూసారా? ఎంత బురదగుందో. అందుకని దున్నడానికైతే అవ్వట్లేదు. సో, మొక్కలైతే మాత్రం చాలా హెల్తీగా అయితే ఉన్నాయి. చాలా నీట్‌గా అయితే ఉన్నాయి. ఇప్పుడైతే కొమ్మ కటింగ్ అయితే ఎలా చేస్తాను ఏటన్నదైతే మీరైతే వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి. అందరికీ శివుని ఆశీస్సులు ఉండాలి. చూసారు కదా! ఎంత పెద్ద చెట్టో ఇది. చూడండి మొక్కలు నీట్‌గా హెల్తీగా అయితే ఉన్నాయి. అన్ని మొక్కలు కూడా చాలా హెల్తీగా అయితే ఉన్నాయి. ఇగోండి ఈ మొక్కలన్నీను. కాకపోతే అంటే దీనికి మనం ప్రూనింగ్ అయితే చెయ్యాలి. చూడండి. ఇప్పుడు ఇక్కడ పింజ ఉంది. ఇగో 2 పింజలైతే ఉన్నాయి. ఈ 2 పింజలకు వదిలేసి ఒకవేళ పింజలు ఉంచేటట్టయితే ఇగ ఇలా కట్ చేయాలి. అంటే డైలీ చూసినోళ్ళకైతే నేను చెప్పట్లేదు. ఎందుకంటే డైలీ వాళ్ళు చూస్తున్నారు కాబట్టి. చూడండి పండు ఎంత మంచిగుందో. చాలా నీట్‌గా పండు ఉంది. అందుకని మనం ఈ తాయివాన్ పింక్ అన్నది ఖచ్చితంగా ప్రూనింగ్ చేస్తేనే రైతుకి లాభము. లేకపోతే నష్టమే అనుకోవాలి. ఎందుకంటే ఇగ ఇప్పుడు ఇలాగ కొమ్మ వెళ్ళిపోతే ఇంక అక్కడ జంట రాదు. జంట రాకపోయేసరికి ఏమవుతదంటే మనకి చెట్టు బలిసేయడమే తప్ప చెట్టుని పెంచుకోవడం తప్ప మరి కాయలైతే రావు. మనకి మెయిన్ ముఖ్యం ఏంటంటే కాయలు కావాలనేసే కదా! ఇప్పుడు ఇదైతే ఒక్కటే జంట వెళ్ళిపోయి 2 కాయలే కాస్తది. ఇప్పుడు మనం ఇది చూడండి నీట్ చూపిస్తా. ఈ కొమ్మ అన్నది ఇంతకు ముందే మనం ఇక్కడ కట్ చేసాము. కట్ చేస్తే దీనికైతే 3 వచ్చాయి చూడండి. 3 కొమ్మలైతే వచ్చాయి. 1, 2, 3 కొమ్మలొచ్చాయి చూసారా? ఇప్పుడు ఇది మనం కట్ చేస్తే ఇప్పుడు 3 రెళ్ళు 6 గాని లేదంటే 9 కొమ్మలైతే పక్కా వస్తాయి. దానికి ఇంచుమించుగా ఒక 6 కాయలు గాని, 8 కాయలు గాని ఖచ్చితంగా కాస్తాయన్నమాట. అందుకు రైతు లాభపడతాడనమాట. ఇప్పుడు చూడండి మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ కొమ్మంతా వచ్చిందా? ఇంత కొమ్మొచ్చింది కదా! ఈ కొమ్మొచ్చేసి ఇప్పుడు ఓన్లీ ఒక్క కాయే కాసింది. మనం ఇక్కడ కట్ చేసిస్తే ఇక్కడ ఇంచుమించు ఇటు 4 అటు 4 కొమ్మలొస్తాయి. ఆ కొమ్మలకన్నీని ఇగో ఇలాగా చూడండి ఎంత బాగా పూతొచ్చిందో. ఇప్పుడు మనం దీనికి ఏటి చేయాలంటే ఇంకేం దీని మీదకెళ్ళకుండా ఇగోండి దొరకట్లేదు కత్తికి సరిగ్గా. ఇగోండి ఇలా మనం కట్ చేసుకుంటే అక్కడి నుంచి ఆ పువ్వుకి కూడా బలంగా ఉంటది. పువ్వులు, పింజులైతే బాగా ఏస్తున్నాయండి మీ అందరి ఆశీర్వాదం వల్ల. ఇప్పుడు వర్షాలు బాగా పడుతున్నాయి కాబట్టి ఈ జామకన్నదేంటంటే చెరుకుకి ఎలా ఉండాలో అలాగా ఎక్కువ నీళ్ళుండాలండి. పుష్కలంగా నీళ్ళుండాలి. అందుకే యాసవిలోన మనకు కాపు తక్కువొస్తది. తొలకరిలోన కాపు ఎక్కువొస్తది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ పింజులున్నాయండి. ఈ చివరనెట్టేసింది. కాకపోతే ఈ పింజుల గురించి మనం ఉంచామనుకో ఇది ఇంకా పెరిగిపోయి ఇంకా పనికి రాదనమాట. అలాంటప్పుడు ఏంటంటే మనం చూడలేదు కాబట్టి జంట పెరిగిపోయింది. ఇక్కడ కట్ చేసేయాలి. అప్పుడు పింజి పోయినా పర్వాలేదు. ఇదే రైతుకి నష్టం అంటే. అలా చేయకూడదు. ముందే మనము చూసుకోవాలి. చూడండి ఇప్పుడు ఇవి ఆల్రెడీ పింజ ఏసేసి పువ్వు అంటే పింజి కాదు మొగ్గ ఏసేసి మొగ్గ వెయ్యడానికి తయారుగా ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ కట్ చేయకపోతే మనమే లాస్ అవుతాము. అందుకని చెప్పేసి ప్రతీదీ అలా చూసుకొని మనం కట్ చేసుకోవాలి. కొంచెం మనం లేట్ అయిపోయిందనమాట. కట్ చేయడం అయితే లేట్ అయిపోయింది. అందుకోసం మనం కొంచెం త్వరపడి కట్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు మనం ఈ పిండి నల్లో ఏదో అంటారండి. తెల్ల నల్లి అనుకుంటా. చూడండి ఎలా ఉందో. ఇది రైతన్నలకి బాగా అయితే తెలుస్తది. ఈ పిండి నల్లికి మెడిసిను కొట్టాలి. కాకపోతే రసాయనిక మెడిసిన్ కొట్టాలంటే నాకైతే నచ్చదండి.
ఏదో బ్రహ్మాస్త్రమో లేకపోతే ఏదో జీవామృతమో అలాంటిదైతేనే వేయాలి. కాకపోతే అలాంటి వీటికి ఇవి లొంగవండి, ఎట్టి పరిస్థితుల్లో లొంగవు. రసాయనిక ఎరువులైతే వేయాలి. మరి ఫ్రూట్ టైంలోనైతే మనం రసాయనిక ఎరువులైతే వేయకూడదు, ఎందుకంటే అది చిన్నపిల్లలు కూడా తింటారు కాబట్టి. ఒకవేళ వేయదలుచుకుంటే మొగ్గ టైం అప్పుడే వేసుకుంటే వాటి బారి నుంచి మనం తప్పుతాము. చూసారా కాయ కింద పడడం వల్ల ఎలా తినేసిందో, అలాగా కింద ఉన్నది. ఇగోండి, ఇగో అలా కింద ఉంది, మంచి ఉడతైతే తింటుంది. ఇప్పుడు చింత చెట్లు అయితే కాస్తున్నాయి కదా, ఇప్పుడు చింత చెట్లన్నీ కాస్తున్నాయి కాబట్టి ఆ చింతకాయలకి ఉడతలు ఎక్కువ ఇష్టం అనమాట. ఉడతకి చింతకాయలు అంటే అవి ఉన్నాయి కాబట్టి ఇవి ఎక్కువ శాతం మనకైతే తినడం అయితే లేదు. లేకపోతే మనకి ఇంకా జాంకాయలు అన్నది ఎక్కువ తినేసేవి. చూసారా కాయలు ఎలా ఉన్నాయో చెట్టుకి. చిన్న చెట్టు చాలా మంచిగా కాయలు అయితే కాసాయండి. చూడండి ఎంత బాగా కాసాయో నీట్గా అయితే. అలాగే ఈ పక్కకు వస్తే చూసారా, ఇది సాగు బతుకులో ఉంది. చూడండి, ఈ చెట్టు సాగు బతుకులో ఉంది. దీనికి ఏటయింది అన్నది అయితే మనకు తెలియదు. ఎందుకంటే రైతు ఏంటంటే ఎప్పటికీ కూడాను చిన్నపిల్లడు ఇంటి దగ్గర ఉంటే వాడు కడుపున వస్తుందా లేకపోతే ఎందుకోసం ఏడుస్తున్నాడు ఏంటి అని చెప్పేసి ఎలాగా ప్రతి అంటే పరిపరి విధాలుగా ఆడు మనసు వెళ్తుందో, అలాగే రైతు కూడా అంతేనండి. ఇప్పుడు ఇది ఎందుకు వస్తుంది ఏంటి అన్నది అయితే రైతు అయితే అంత సైన్సిస్టు కాదు. అలాగని చెప్పేసి అనుభవం ఉంటుంది, కాదంటలేదు. కాకపోతే కింద ఎందుకు వస్తుంది అన్నది అయితే ఎక్కువ శాతం ఏంటంటే మనకి తెలిసింది ఏంటంటే సెద కొరుగుతుంది అని అయితే ఎక్కువ మనకి అపోహ అయితే ఉంటుంది. కాకపోతే అది పోడేప్పుడు మాత్రం అపోహ ఉండడం అయితే 100% కరెక్ట్ అండి. ఇప్పుడైతే వర్షాలు అయితే పడుతున్నాయి. మరి ఇది ఎందుకు చేస్తుందో ఏంటన్నది అయితే మనకైతే తెలియదు. రైతు ఇలాంటివి ఎన్నో చవిచూసుకోవాల్సి వస్తుందండి. దానికి ఇంకా పక్కనున్న రైతన్నకి లేదా ఎవరైనా జామ తోటలో పనిచేసే కూలీలకు కానీ లేదా రైతుకి కానీ సంప్రదించి, అన్న ఎందుకు ఇలా అవుతుంది, మాది ఇలాగ అవుతుంది కదా, ఇది ఏంటని చెప్పేసి మనకు తెలియకపోతే ఖచ్చితంగా అడిగి తెలుసుకోవాలి. వాళ్ళు ఎక్కడ ఉన్నారనేది కొంచెం సేకరించుకొని ఫోన్ నెంబర్ కానీ ఏమైనా సేకరించుకొని వాళ్ళకి అడగాలి. మరి తప్పదు కదా. మా పరిసర ప్రాంతాల్లో వెదురుల వలసలు అయితే ఉంది. వాళ్ళకి ఎక్కువ సాగు రాదండి వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళది జిగురు మట్టి కాబట్టి వాళ్ళకి ఎక్కువ అయితే సాగులు అయితే రావు. జిగురు మట్టి ఎందుకు అంటే అది ఒకసారి నీళ్ళు పట్టిందంటే అంత బేగ ఎండదు. మనది ఏంటంటే ఈరోజు వర్షం పడితే 2 రోజుల తర్వాత మనకి గొప్పెట్టుకోవచ్చు, అంత బాగా తడి ఎగిరిపోద్ది అనమాట. మరి ఇన్ని కష్టాలని అధిగమించి ఇన్ని బాధల్ని కూడాను పడి లాస్ట్కి మార్కెట్కి తీసుకెళ్తే రైతుకి ఇచ్చే విలువ ఏంటంటే నీ సొంతంగా కదా పండుతుంది అని ధీమంగా మాట్లాడతారు. నీకేమీ తక్కువ ఇస్తే ఏటవుద్ది, అదేటి ఇదేటి అని మనం మాట్లాడతారు. కొనేసి తీసుకొస్తావా ఏంటి అని చెప్పేసి అయితే మాట్లాడతారు. మరి ఇవి ఎన్ని ఖర్చులు ఉంటాయి ఏటన్నది అయితే వాళ్ళకి అర్థం కాదు. ఎవరైనా కానీ రైతులకి ఏంటంటే ఆ మాట అనేటప్పటికి ఏంటంటే కొంచెం చిన్న బాధే కలుగుతుందండి. ఎందుకంటే ఇక్కడ ఎంత బాధపడుతున్నాము ఏంటన్నది అయితే వాళ్ళకైతే తెలియదు. ఎన్ని మెడిసిన్లు వేయాలి, ఎంత బాధపడాలి, ఎన్ని గొప్పులు తవ్వాలి, ఎన్ని ప్రూనింగ్లు చేయాలి, ఎంత మరి పొటాసు డిఏపి అన్నది అవి గట్రా వేయాలి అన్నది తెలుసు వాళ్ళకి. వాళ్ళు రైతులే, కాకపోతే ఏంటంటే అలా మాట్లాడతారంట, ఒక 10 రూపాయలైనా తగ్గించడా అని చెప్పేసి. రైతుల కారణం కాదు, వాళ్ళు కూడా కొంతమంది రైతులే, కొంతమంది జాబర్లేని కాదంటలేదు. ఏంటంటే ఆ మాట అంటారు, ఆ సెటానికి ఒక 10 రూపాయలు తగ్గుతుందేమో అనేసి. చూసారా మనం అంతర పంటగా వేసుకున్న కాకర అయితే ఎంత బాగా కొనలేస్తుందో. మంచి కొన వచ్చేసి ఇప్పుడు శీతకాలే తగిలితే ఇంకా బాగా కొన వస్తుందండి. ఇవి చూసారా ఎంత మంచిగా పాకుతుందో, తీగ మీద అలాగా అల్లుకొని వెళ్తుంది. ఇప్పుడు అక్కడ ఒక తీగ ఇక్కడ ఒక తీగ పెట్టానండి, వీటికైతే ఇలా అల్లుకుంటుంది. ఇప్పుడు ఈ శీతగాలికి బాగా కొనలేస్తాయి అన్నమాట. పుష్కలంగా కొనలేసి ఈ తీగ మరి ఆగదు, అలాగైతే వేస్తుంది. మరి
ఇక్కడ వరకైతే మనం మొత్తం కటింగ్ అయితే చేసాము. ఇదిగోండి ఇదంతా నీట్‌గా ఇవన్నీ కట్ చేసేసాము. ఇది ఉంది. ఇది తర్వాత ఏదో రోజు మనకి ఖాళీగా ఉన్న పూటైతే చేస్తాము. ఇప్పుడు ఆల్రెడీ ఓనర్ గారైతే నాకైతే ఫోన్ చేశారు. డ్యూటీకి రమ్మని చెప్పేసి. అంటే ఈ మధ్య నేను ఆఫ్టింగ్‌కెళ్తున్నాను కదా! జీతంకెళ్ళట్లేదు. ఎవరు పిలిస్తే వాళ్ళు ఇప్పుడు మా ఓనరే పిలిసారనుకో, ఆయనకున్న రోజు ఆయనకెళ్ళిపోతాను పక్కా. లేదు ఇంకొకళ్ళు ఎవరైనా నాకు పిలిసారనుకో, నేనైతే అక్కడికెళ్ళిపోవాల్సొస్తుంది. అయితే మా పాత ఓనరు సీమల వలస కదా! నేను ఇంతకుముందు చేశాను. మీ అందరికీ తెలుసు. అతనైతే కాల్ చేశాడు. "బాలాజీ రా ఇలాగిలాగా కొంచెం పనుంది" అని చెప్పేసైతే. నేనైతే వెళ్తున్నానండి. మనకి ఎంత ఆహ్, తీరికుంటే అంత తీరికలోన మనమైతే కొంచెం గొప్ప చేసుకుంటాం అన్నట్టు పని. ఇగో మట్టి కూడాను చూడండి ఇలా దిగుతుంది. మొత్తంకైతే వర్షం అయితే గట్టి పడ్డది. మొత్తం చూసారా? తడి. అయితే అటు ఇంకా మళ్ళీ బాగా తడి ఉంటదండి. ఇదండి వీడియో. వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అందరికీ నమస్కారం అండి. అందరూ హ్యాపీగా ఉండాలి. అందులో నేనుండాలి. మీరందరూ బావుండాలి. ఓకే. బాయ్. బాయ్.